సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ భారత్ కైవసం చేసుకుంది. సిరీస్ టైటిల్ తేల్చాల్సిన మూడో వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా సఫారీల పతనాన్ని శాసించింది. 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 47.5 ఓవర్లలో సౌత్ ఆఫ్రికా 270 ఆల్అౌట్ అవగా 39.5 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది భారత జట్టు. పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్, యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ కలిసి 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 26వ ఓవర్లో 75 రన్స్ దగ్గర రోహిత్ శర్మ అవుట్ అవగా ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లీ చెలరేగి ఆడాడు. యశస్వి జైస్వాల్ 121 బంతుల్లో 116 రన్స్ చేసి టార్గెట్ చేసింగ్ ను సులభంగా చేశాడు. రోహిత్ శర్మ 7 ఫోర్లు 3 సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 73 బంతుల్లో 75 రన్స్ చేశాడు. ఇక కోహ్లీ 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 45 బంతుల్లో 65 పరుగులు చేసి టార్గెట్ ఫినిష్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ అంతర్జాతీయ మ్యాచ్ లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ ఆడిన సౌత్ ఆఫ్రికా జట్టులో డికాక్, బౌమా మినహా ఏ బ్యాట్స్మెన్ రాణించలేదు. సౌత్ ఆఫ్రికాపై భారత బౌలర్లు విజృంభించారు. ఓపెనర్ డికాక్ సెంచరీతో కదం తొక్కిన 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆల్అౌట్ అయింది సౌత్ ఆఫ్రికా. చెరో 4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ సఫారీల మిడిల్ ఆర్డర్ ను దెబ్బతీశారు. హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీశారు. క్వింటన్ డికాక్ 89 బంతుల్లో 106 రన్స్ చేయగా బౌమా 48, బ్రెవిస్ 29 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు.